పాటిబండ్ల పల్నాడు జిల్లాలోని ఒక అద్భుతమైన ఊరు అండి. పాటిబండ్ల అనే మండలం ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుంది ఆ వ్యూ, ఆ కొండ మీద ఆ గుడి. సో పాటిబండ్ల అని ఎందుకు వచ్చానంటే పాటిబండ్లలో ముగ్గురాలు చర్చికి వచ్చానండి. ఎవ్రీ ఫెస్ట్ బాగా జరిగింది, ఒక్కసారి రా అన్న కామెంట్ చేసి వచ్చానండి. ఎంత అద్భుతంగా జరిగిందంటే, అలాగే పాటిబండ్ల గొప్పతనం ఏంటంటే కొండ మీద గుడి, అలా కొంచెం కిందకు వస్తే పక్కనే మసీదు, అలా కొంచెం ముందుకెళ్తే చర్చ్ అండి. నేనేం చెప్పబోతున్నా అంటే అండి, కుల మతం భేదం లేకుండా ఈ చర్చ్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చేసుకున్నారండి. నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ 2 తీశాను, ఎంతో అద్భుతంగా వచ్చిందండి వీడియో. అలాగే అండి 100 సంవత్సరాల చరిత్ర గల చర్చ్ అంటండి ఇది. లాస్ట్ ఇయర్ 100 days కంప్లీట్ అయిందంట. అప్పట్లోనే అంత అద్భుతంగా కట్టారండి. నిజం చెప్తున్నాను, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, అలాగే ఇప్పుడు నాకు చాలా బెస్ట్, నా లైఫ్ లో ఒక మెమరీస్ అని చెప్పాలి. అన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి చర్చి. నేను చూసిన చర్చ్ అనేది చాలా అందంగా ఉందండి. ఈ కట్టడం ఆ రోజులో ఎంత అద్భుతంగా కట్టారంటే అసలు నమ్మలేకపోతున్నాను. అలాగే చర్చ్ సెలబ్రేషన్ ఎంత గ్రాండ్ గా జరిగాయంటే అండి, అసలు ఒకవైపు పిల్లలు, పెద్దలు, చిన్నవాళ్ళు, కులం మతం తేడా లేకుండా అందరిది బెస్ట్ గా జరుపుకున్నారండి. ఆ కోలాటం కానీ, ఆ మ్యూజిక్ కానీ. అలాగే అండి ఒకవైపు ప్రేయర్ఫుల్ గా ఎంతో మంది క్యాండిల్స్ పట్టుకొని చర్చి చుట్టూ ఎంత ప్రేయర్ఫుల్ గా క్యాండిల్స్ పట్టుకొని ప్రేయర్ చేశారండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే అండి 100 సంవత్సరాల క్రితం కట్టిన చర్చి ఏంటండి బాబు, ఒక అద్భుతం అని చెప్పాలా. పైనుంచి డ్రోన్ షాట్ తీశానండి, ఎంత క్లియర్ గా కనపడుతుంది ఆ క్రాస్ ఆకారం. అసలు ఆ రోజులో ఆ కట్టడం ఏంటండి బాబు, 2 కళ్ళు చాలలేదు నాకు, అంత అద్భుతంగా ఉందండి ఆ వ్యూ. అసలు ఆ లైటింగ్ లో ఆ చర్చి అంత బ్యూటిఫుల్ గా ఉందండి. నిజం చెప్తున్నానండి, ఈ చర్చ్కున్న చరిత్ర మీ అందరికి తెలిసినట్టే కామెంట్ చేయండి. అలాగే ఈ చర్చ్ కి, ఈ ఫెస్ట్ కి, లాస్ట్ ఇయర్ ఫెస్ట్ కి, ప్రతి ఇయర్ ఫెస్ట్ కి మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ రిలేటివ్స్ అయినా వచ్చినట్టే కామెంట్ చేయండి. అలాగే వీడియో వాళ్ళు షేర్ చేయండి. ముఖ్యంగా పాటిబండ్ల వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి అండి. నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలా. ఈ ముగ్గురాల చర్చి నాకు చాలా మంచిగా అనిపించింది, నా లైఫ్ లో ఒక బెస్ట్ మెమొరీ. అలాగే అండి చాలా మంది నాకు విష్ చేశారు, వాళ్ళందరూ పిక్స్ నేను పెట్టలేదు, సారీ. చాలా మంది అండి పాటిబండ్ల ఊరు వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు, నన్ను చాలా హ్యాపీ అనిపించింది. అలాగే అండి పాటిబండ్ల మొత్తానికి ఒక వెలుగు వచ్చిందండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ క్రౌడ్, ఆ చర్చ్, ఆ లైటింగ్. సో అలాగే అండి చాలా మంది నాకు ఆప్యాయంగా ఫుడ్ పెట్టారు, చాలా మంది వీడియోలు తీయలేదు, బట్ అందరికి థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలా. ఆటగాళ్ళందరూ సేవ్ ది వీడియో, షేర్ ది వీడియో.